హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు భార్గూస్ వెజ్ కిచెన్. టీ తాగుతూ ఏవైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే పల్లీలతో ఈ విధంగా మసాలా పల్లీలు చేసుకుని చూడండి, చాలా బాగుంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్లో వేరుశనగ విత్తనాలతో తయారు చేసుకునే స్నాక్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని ఇందులోకి 1.5 కప్పు ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఉప్పు వేసానండి, అందుకే కలర్ అలా ఉంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉప్పుని బాగా హీట్ చేసుకోవాలి. వీటిలోనే మనము పల్లీలని వేయించుతాము. ఉప్పు వేడయ్యేలోపు మసాలాను తయారు చేసుకుందాము. మిక్సీ జార్ని తీసుకొని గుప్పెడు కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే 10 నుంచి 15 కరివేపాకు ఆకుల్ని తీసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మెంతుల్ని గంట పాటు నానబెట్టి పెట్టుకుని ఉంచుకోవాలి. వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ మెంతుల్ని వేసుకోవడం వలన పల్లీలకు పైన మసాలా చక్కగా కోట్ అవుతుందన్నమాట. అందుకోసం మనము మెంతుల్ని వేసుకుంటాము. ఇందులోకే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి 1 టేబుల్ స్పూను నీళ్లు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ క్లిప్ మిస్ అయింది, అందుకే సపరేట్గా చూపిస్తున్నాను. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఉప్పు కూడా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వేరుశనగ విత్తనాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వేరుశనగ విత్తనాలని వేయించుకుంటున్నాను. ముందుగా 1 కప్పు మాత్రమే వేసుకున్నాను, ఈ సాల్ట్కు తగినట్టుగా. మీరు సాల్ట్ తక్కువగా తీసుకున్నట్టయితే వేరుశనగ విత్తనాలను కూడా కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కలర్ మారి వాటిపైన ఉన్న పొట్టంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇవి ఇలా కలర్ మారి పైన పొట్టు సపరేట్ అయితే పల్లీలు వేగిపోయినట్టే. ఇప్పుడు స్టెయినర్ని తీసుకొని పల్లీలని ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి. మిగిలిన 1/2 కప్పు పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా నేను వేయించేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసి గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయిలో ఉన్న సాల్ట్ని తీసేసుకొని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న వేరుశనగ విత్తనాలని, అలాగే మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి, లేదంటే ఈ పేస్ట్ వేసాం కదా, ఇదంతా కూడా మాడిపోతుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇలా కంటిన్యూగా వేయించుకుంటూనే ఉండాలి. మనము మెంతులు వేసాం కదా, మెంతులు వేయడం వల్ల ఈ పల్లీలకి కోటింగ్ అనేది చక్కగా పడుతుందండి. ఇందులో ఉన్న తడంతా కూడా వెళ్ళిపోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూనే ఉండాలి. ఇవి వేగడానికి 10 నిమిషాలు పడుతుందండి. అంతేనండి, రుచికరమైన మసాలా పల్లీలు రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కారం పల్లీలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని 2 కప్పుల పల్లీలను తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఫ్లేమ్ని ఎక్కువగా పెట్టి వేయించుకుంటే పైన కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిగానే ఉండిపోతాయి. పల్లీలను వేయించడానికి ముందు చెడిపోయిన విత్తనాలు కానీ చిన్న విత్తనాలు కానీ ఉంటే వాటిని పక్కకు తీసేసుకోండి. లేదంటే పెద్ద విత్తనాలు వేగేలోపు చిన్న విత్తనాలు మాడిపోతాయి. పల్లీలకు పైన ఈ విధంగా పొట్టు చీలినట్టుగా అయితే మనకు పల్లీలు బాగా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిని పూర్తి చల్లారనివ్వాలి. ఇవి పూర్తి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టునంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా పొట్టంతా తీసిన తర్వాత జాలిగరిట తీసుకొని అందులోకి వీటిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే పొట్టంతా కూడా మనకు కిందకు వచ్చేస్తుంది.
ఈ విధంగా పల్లీలపై పొట్టు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 టీ స్పూను కారం పొడి, 1/2 టీ స్పూను మిరియాల పొడి, రుచికి తగ్గట్టుగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం పొడి వేసుకునేటప్పుడు మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 30 సెకండ్లు దీన్ని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలను వేసి వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోకే కొంచెము పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వేయించడం వలన ఉప్పు కారం పడుతుంది. అలాగే పల్లీలు మరింత క్రిస్పీగా అవుతాయండి, చాలా రుచిగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత ఇవి బాగా వేగి ఉప్పు కారం కూడా పట్టాయి కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన కారం పల్లీలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇంకా మన ఛానల్లో సాల్టెడ్ పీనట్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా రెసిపీ వీడియోను ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.